హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కరెంటు బిల్లు ఎలా పే చేయాలని చూపిస్తాను. నిన్న చూపించాను, బట్ లాస్ట్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది. ముందుగా మనం ఏపీఎస్పీటీసీఎల్ బిల్ డెస్క్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కింద క్యాప్సా కోడ్ ఉంటుంది, అది టైప్ చేయాలి. చేసిన తర్వాత కింద సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ టైప్ చేయగానే మాకైతే కరెంట్ బిల్ 388 రూపాయలు వచ్చింది. చాలా ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నాను. సబ్మిట్ కొట్టాం కదా, కొట్టిన తర్వాత మన యూపీఐ ద్వారా మనం పే చేస్తే ఛార్జెస్ అనేది ఏం పడదు. అందుకని నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని అందులో డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే. నేను పేటిఎం యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందేమో అని చిన్న ఆశ. చూడండి ఫ్రెండ్స్, కడుతున్నాను. నిన్న పేమెంట్ ఫెయిల్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కరెంట్ బిల్ని పే చేస్తున్నాను. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. కరెంట్ బిల్ నేను పే చేసేసాను. మీరు కూడా వీడియోని చూసి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీరు కూడా కరెంట్ బిల్ని పే చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను ప్రింట్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకన్నా మంచిదే ఉంటుంది.